Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello guys, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is video number 34. In this class we will discuss how to set up a new project with Bootstrap. సో మనకి ఒక న్యూ ప్రాజెక్ట్ యాంగులర్ క్రియేట్ చేసి అందులో మన బూట్స్ట్రాప్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇక్కడ యాంగులర్ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కొత్తది క్రియేట్ చేశాను. సో అది ఎలా క్రియేట్ చేస్తాం, మామూలుగా ఎన్జీ న్యూ అని చెప్పేసి మనం ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం. ఇక్కడ నేను యాంగులర్ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రాజెక్ట్ రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి బ్రౌజర్లో ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యాంగులర్ క్రియేట్ చేసినటువంటి ఈ యాంగులర్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్ని ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి ఒక బూట్స్ట్రాప్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే చూడండి, కమాండ్ npm ఇన్స్టాల్ INSTALL ఇన్స్టాల్ స్పేస్ బూట్స్ట్రాప్ స్పేస్ నేను jQuery కూడా ఇన్స్టాల్ చేస్తాను. JQuery jQuery స్పేస్ నేను పాపర్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. POPPER పాపర్ స్పేస్ --SAVE సేవ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి బూట్స్ట్రాప్ వచ్చేసి 4.5.3 అని చెప్పి వర్షన్ మనకి ఇన్స్టాల్ అయింది. jQuery 3.5.1 ఇన్స్టాల్ అయింది. అలాగే పాపర్ మనకి 1.0.1 అనేది ఇన్స్టాల్ అయింది మనకి. సో ఓకే ఫైన్. ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్ మన దగ్గర కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్లో స్ట్రక్చర్లో ఇక్కడ మనకి నోడ్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బూట్స్ట్రాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది మనకి. చూడండి, బూట్స్ట్రాప్. అలాగే మనకి jQuery పాపర్ కూడా మనకి అలా వచ్చింటుంది. సో ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి వెంటనే మనం బూట్స్ట్రాప్ని మనం యూజ్ చేయలేం, మన యాంగులర్ ప్రాజెక్ట్లో యూజ్ చేయలేం. సో మనం దీనికి ఏం చేయాలి అంటే మనకి angular.json ఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి angular.json ఫైల్ ఉంది కదా. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనము స్టైల్స్లో స్క్రిప్ట్స్లో మనము మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కొంచెం కిందకి వచ్చినట్లయితే స్టైల్స్లో స్క్రిప్ట్స్లో ఉన్నాయి కదా, ఇక్కడ మనము కామా ప్లేస్ చేసి మనం ఇన్స్టాల్ చేసినటువంటి బూట్స్ట్రాప్ పాత్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. డబుల్ కొటేషన్స్లో node_modules మన ఫోల్డర్ అదే. ఇక్కడ చూసినట్లయితే మనకి node_modules స్లాష్ అందులో ఉన్నటువంటి బూట్స్ట్రాప్ ఫోల్డర్లో ఉన్నటువంటి స్లాష్ డిస్ట్రిబ్యూటెడ్ ఫోల్డర్లో స్లాష్ CSS స్లాష్ ఇక్కడ మనకి bootstrap.min.css అనే ఫైల్ని మనం ఇక్కడ స్టైల్స్లో మనం ఇంక్లూడ్ చేయాలి. అలాగే స్క్రిప్ట్స్లో కూడా ఏమి ఇంక్లూడ్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ మనం ఇంక్లూడ్ చేయాలి. సో సేమ్ node_modules స్లాష్ jQuery ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ చూపించింది మీకు. ఓకే, jQuery ఇందులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్లో స్లాష్ ఇక్కడ మనకి JQuery.min.js ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. సో కామా. సో వన్ మోర్ థింగ్, డబల్ కొటేషన్స్లో నోడ్ మాడ్యూల్స్ స్లాష్ బూట్స్ట్రాప్ స్లాష్ డిస్ట్రిబ్యూటెడ్ స్లాష్ JS ఫైల్, ఇక్కడ JS స్లాష్ జావా స్క్రిప్ట్ ఫైల్ స్లాష్ ఇక్కడ మనకి bootstrap.min.js bootstrap STRAP. ఓకే, సో ఈ రెండు ఫైల్స్ని మనము ఈ రెండు పార్ట్స్ని మనము స్టైల్స్లోను స్క్రిప్ట్స్లోను ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము స్క్రిప్ట్ అర్రేలో jQueryని ఇంక్లూడ్ చేయాలి, దాని తర్వాతనే బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి, మీరు ఫస్ట్ బూట్స్ట్రాప్ ఇంక్లూడ్ చేస్తే jQuery వర్కౌట్ అవ్వదు మనకి. ఫస్ట్ jQueryని ఇంక్లూడ్ చేసిన తర్వాత బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేయాలి. సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సో ఇప్పుడు మనము మన అప్లికేషన్లో ఈ బూట్స్ట్రాప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఉండండి ఒక్క నిమిషం, మళ్ళీ నేను టెర్మినల్ తీసుకుంటాను. న్యూ టెర్మినల్ అండ్ స్ప్లిట్టింగ్ టెర్మినల్. G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్. నేను ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది మనకి ఫార్మ్స్ కాబట్టి టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ కాబట్టి TDF అని ఇస్తాను కాంపోనెంట్ నేమ్. తర్వాత నేను స్పేస్ ఇచ్చి స్పెక్ ఫైల్ని నేను స్కిప్ చేస్తున్నాను కాబట్టి -skip skip క్యాపిటల్ TESTS టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు
TRUE స్పేస్ ఇవ్వద్దండి, TRUE ట్రూ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి యాప్ ఫోల్డర్లో మనకి ఇప్పుడు ఏమవుతుంది, TDF అనేది మనకు కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. రైట్, TDF అనే కాంపోనెంట్ క్రియేట్ అయింది కదా. సో ఇందులో మనకి ఒక CSS ఫైల్ వచ్చింది, HTML ఫైల్ వచ్చింది, TypeScript ఫైల్ వచ్చింది. సో మాడ్యూల్ మనకి రౌటింగ్లో క్రియేట్ చేసాం కాబట్టి రౌటింగ్ మాడ్యూల్ కూడా మనకు ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ component.ts ఫైల్ ఉన్నటువంటి ఈ సెలెక్టర్ని మనం కాపీ చేసుకుని ఎక్కడ ప్లేస్ చేయాలి, app.component.html లో ప్లేస్ చేయాలి. సో ఎన్ని రకాలుగా ప్లేస్ చేయాలి, 3 రకాలుగా ప్లేస్ చేయాలి. ఇది మనం ఫస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కస్టమ్ డైరెక్టివ్గా నేను ప్లేస్ చేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ TDF అనే HTML పేజ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ వెల్కమ్ టు టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ అని ఇస్తాను. ఓకే, నేను దీన్ని మొత్తం సేవ్ చేస్తున్నాను చూడండి, Ctrl+K. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ng స్పేస్ serve సర్వ్ అని ఎంటర్ చేసినా పర్లేదు, npm స్టార్ట్ అని ఇచ్చినా పర్లేదు. మనకి ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ కావాలంటే స్పేస్ ఇచ్చి -o రాయండి, ప్రెస్ ఎంటర్. సో ఇట్ విల్ స్టార్ట్ వన్స్. ఇప్పుడు అన్ని ఇది ఎంత మనకి కంపైలేషన్ స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే మనము బూట్ స్ట్రాప్ యాడ్ చేసాము, మొత్తం ఎవ్రీథింగ్ అంతా యాడ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఉంది మనకి ng సర్వ్ పోర్ట్ ఆన్ హ్యాండ్ ఎక్సెప్షన్, పోర్ట్ నెంబర్ ఆల్రెడీ ఇన్ యూస్. ఓకే ఫైన్, 1 సెకండ్. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ng ఫస్ట్ నేను స్టాప్ చేస్తాను, npm స్టార్ట్. సో ఇప్పుడు మనకి అన్ని కంపైలేషన్ స్టార్ట్ అవుతుంది. సో TypeScript ఫైల్స్ అన్ని మనకి. సో వైట్ ఈస్ ఎర్రర్, సో రోమింగ్ క్యాష్. ఓకే 1 సెకండ్. సో ఓకే, సో ఇలాంటి ఎర్రర్ కింద మీకు వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే మనకి యాంగులర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసినారో, సో ఇప్పుడు చూడండి సి డ్రైవ్ ఓపెన్ చేయండి, యూజర్స్ ఓపెన్ చేయండి. సో యూజర్స్లో మీ యూజర్ నేమ్ ఓపెన్ చేయండి. ఇందులో ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాప్ డేటా ఉంటుంది, యాప్ డేటా ఓపెన్ చేయండి. ఇందులో రోమింగ్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం npm క్యాష్ని ఓపెన్ చేసి దీంట్లో మొత్తం మనము డిలీట్ చేద్దాం, npm క్యాష్ని క్లియర్ చేద్దాం. సో జస్ట్ వెయిట్, ఇట్స్ క్లియరింగ్ ద క్యాచ్. సో లిటిల్ బిట్ టైం. ఇవన్నీ మీకు రాకపోవచ్చు ఎర్రర్స్. సపోజ్ ఏమైనా ఇలా ఎర్రర్ వస్తే ఎలా చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది. ఎర్రర్స్ రావడం చాలా మంచిదండి, ఎందుకంటే హౌ టు రెక్టిఫై దట్ ఎర్రర్స్ నేర్చుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ నా రికమెండేషన్ ఏంటంటే ఒక అప్లికేషన్ రాసినప్పుడు అంటే ఫస్ట్ టైమే మనకి సక్సెస్ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఇట్స్ నాట్ గుడ్ నాకు తెలిసి. ఎందుకంటే ఎర్రర్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు ఆ ఎర్రర్స్ని ఎట్లా మనం రెక్టిఫై చేయాలి, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి దానికోసం మనం ట్రై చేస్తాం. కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యేదానికి మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ట్రై టు గెట్ ఎర్రర్స్. మనకి సక్సెస్ఫుల్గా అప్లికేషన్ రన్ అయినా కూడా కొన్ని మాన్యువల్గా ఎర్రర్స్ క్రియేట్ చేసి ఎటువంటి ఎర్రర్స్ వస్తాయో, ఏమేమి తీసేస్తే ఎక్కడెక్కడ రాంగ్ రాస్తే ఎర్రర్ వస్తుందో మనం చెక్ చేసినట్లయితే మనకి సబ్జెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి ఒకసారి. ఓకే, npm క్యాచ్ అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో 1 సెకండ్, ఇక్కడ నేను ng serve -o అని ఇస్తాను. రైట్, ఇప్పుడు ఇది కంపైల్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఓకే, వాట్స్ ద ప్రాబ్లమ్, యూస్ పోర్ట్ నంబర్ టు స్పెసిఫై డిఫరెంట్ పోర్ట్, యాంగులర్ ఎర్రర్స్ లాగ్. సో ఇక్కడ సో ఇది కంపైలేషన్ స్టార్ట్ చూడండి. ఏం చేయలేదు, జస్ట్ ఒక అప్లికేషన్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి పోర్ట్ నెంబర్ యూజెస్లో ఉండింది, నథింగ్ అబౌట్ దట్. ఓకే, కంపైల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనకి బ్రౌజర్లో ఓపెన్ అయ్యి మనకి ఓకే వెల్కమ్ టు టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, మనకి హెడ్డింగ్ వచ్చేసి మనకి app.component.html నుంచి వచ్చింది. ఇది వెల్కమ్ టు టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది, మనకి మనం క్రియేట్ చేసినటువంటి ఈ TDF అనే కాంపోనెంట్ నుంచి మనకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన బూట్ స్ట్రాప్ వర్కింగ్ అవుతుందో లేదో నేను చెక్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక div ట్యాగ్ తీసుకుంటాను. సో ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు
టెక్స్ట్ అని ఇస్తాను. సో ఒకసారి నేను సేవ్ చేసి చూద్దాం. సో ఇది మామూలుగా ఇన్పుట్ బాక్స్ ఇలా వస్తుంది మనకి. అదే నేను ఇది బూట్ స్ట్రాప్ యూజ్ చేసినట్లయితే ఎలా వస్తుందో చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. తర్వాత దీనికి ఒక క్లాస్ అప్లై చేద్దాము. ఇట్ ఈస్ ఫామ్ కంట్రోల్ అని ఇస్తాను. సో ఈ డివ్ ట్యాగ్లో నేనేం చేస్తానంటే ఈ డివ్ ట్యాగ్కి నేను క్లాస్ అప్లై చేస్తాను. ఇది బూట్ స్ట్రాప్ క్లాస్ అండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేను ఫామ్ గ్రూప్ అని ఇస్తాను. ఫామ్ గ్రూప్. ఓకే, సో ఇందులో నేనేం చేస్తాను అంటే ఒక లేబుల్ తీసుకుంటాను. LABEL లేబుల్, యూజర్ నేమ్ అని ఇస్తాను. సో ఓకే, సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాను, క్లాస్ ఇచ్చాను. తర్వాత దీనికి ఒక నేమ్ అట్రిబ్యూట్ ఇస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని ఇస్తాను. సో ఒక ప్లేస్ హోల్డర్ కూడా ఇస్తాను. PLACE ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని ఇస్తాను. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తాను. చూడండి, ఒకసారి బ్రౌజర్లో చూసినట్లయితే చూడండి, ఇది బూట్ స్ట్రాప్ ఎఫెక్ట్. ఇది చూడండి ఎంత స్టైలిష్గా అంటే మనం డివ్స్ యూజ్ చేయొచ్చు, మనం కాల్స్ యూజ్ చేద్దాం, అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీనికి నార్మల్ ఇన్పుట్ ట్యాగ్కి దీనికి బూట్ స్ట్రాప్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్కి డిఫరెన్స్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఒక బటన్ కూడా ప్లేస్ చేస్తాను. మామూలుగా ఒక బటన్ తీసుకోండి, BUTTYN బటన్. టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ రాసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి నేను బటన్ మీద నేమ్ రావాలి కదా. ఓకే, సో ఇక్కడ నేను సబ్మిట్ అని ఇస్తాను. సబ్మిట్. సో బటన్ నేను క్లోజ్ చేస్తాను, సేవ్ చేస్తున్నాను. ఇది నార్మల్ బటన్ ఇది. సో నార్మల్గా ఇట్లా వస్తుంది బటన్ మనకి. అదే నేను బూట్ స్ట్రాప్ క్లాస్ యూజ్ చేసినట్లయితే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BTN స్పేస్ BTN డాష్ ప్రైమరీ. సో ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను. ద డిఫరెన్స్ చూడండి, ఇది బూట్ స్ట్రాప్ బటన్. సో ఇక్కడ మనకు ప్రైమరీ, సెకండరీ, వార్న్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. సో సెకండరీ తీసుకున్నట్లయితే మనకి వేరే కలర్లో వస్తుంది సెకండరీ. ఓకే, తర్వాత వార్న్ ఒకటి ఉంది. సో వార్న్ తీసుకున్నట్లయితే సో ఒక్కొక్క స్టైల్లో మనకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ప్రైమరీ, సక్సెస్ ఒకటి ఉంది మనకి. సో అలాగే సక్సెస్ చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది, రైట్. సో ఈ విధంగా మన బూట్ స్ట్రాప్ని మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్లో యూజ్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాం చూడండి. సో ఒకసారి బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం. ఎక్కడ మనము దానికి ఇంక్లూడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ angular.json ఒక ఫైల్ ఉంటుంది. angular.json ఫైల్లో మనకి స్టైల్స్లో, స్క్రిప్ట్స్లో రాసుకోవాలి, మన పాత్ ఇవ్వాలి. ఈ స్క్రిప్ట్స్లో మాత్రం మనం ఫస్ట్ jQuery ఇవ్వాలి, దాని తర్వాత బూట్ స్ట్రాప్ ఇవ్వాలి. ఇది నేను రికమెండ్ చేసే అప్రోచ్. కాకపోతే కొంతమంది ఎలా రాస్తారంటే ఇప్పుడు చూడండి, ఒక కాంపోనెంట్ ఫైల్లో నేను ఒక సింపుల్గా నేను ఇదే మనకి పేజ్ అనుకుంటాను. సో ఇప్పుడు దాకా ఏం లేదు మనకి, అవుట్పుట్లో ఏం రా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్కి వెళ్తారు. గూగుల్కి వెళ్ళేసి ఇప్పుడు సపోజ్ వర్షన్ 5 బూట్ స్ట్రాప్. సో నేను తీసుకుంటున్నాను V5. సో ఇక్కడ నేను బూట్ స్ట్రాప్ బ్లాక్కి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడ డాక్స్లో కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ టెంప్లెట్, స్టార్టర్ టెంప్లెట్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని మన టెంప్లెట్లో పేస్ట్ చేస్తారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ లింక్, అంటే ఒక మనకి CDN లింక్ ఇస్తున్నాం, మనం బూట్ స్ట్రాప్కి లింక్ ఇస్తా ఉన్నాం. సో ఇది దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు చూసినా కూడా ఈ లింక్ ద్వారా అంటే బూట్ స్ట్రాప్ వర్షన్ 4.5.3కే లింక్ అప్ అవుతుంది. ఏదైనా అప్డేషన్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మనం మాన్యువల్గా అప్డేషన్స్ ఇక్కడ రాసుకుంటూ కూర్చోవాలి. సో ఇట్ ఇస్ నాట్ రికమెండబుల్. కాబట్టి నేను చేసిన అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ అండ్ angular.json ఫైల్లో దానికి సంబంధించిన పాత్ అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసేయండి. సో ఇక్కడ రాసినా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి, స్టార్టర్ టెంప్లెట్ వస్తుంది మనకి, నో ప్రాబ్లం. సో హలో వరల్డ్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనకి హలో వరల్డ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో నేనైతే చెప్పడం ఏంటంటే ఇలా చేయొద్దు. ఇలా స్టార్టర్ టెంప్లెట్ తీసుకొని దానికి ఒక లింక్ ఇవ్వడం అనేది చేయొద్దండి. సో ఏం చేయాలి, బూట్ స్ట్రాప్ని, jQueryని, పాపర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత angular.json ఫైల్లో మనకి ఈ పాత్స్ని మనం ఇంక్లూడ్ చేయండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. దయచేసి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, అందరికీ ఎవరికైతే ఈ సబ్జెక్ట్ అవసరమో వాళ్ళకందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will meet with 35th video adding form HTML. Okay, fine. So see you until then, see you guys.
హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.